అందరికీ నమస్కారం. ఆడవారు ఇంట్లో పూజ చేసుకుంటూ ఉంటారు. కాని మనం చేస్తున్న పూజలన్నీ అసలు దేవునికి చేరుతున్నాయా, మన పూజలను దేవతలు స్వీకరిస్తున్నారా అని చాలామందికి ఒక సందేహం ఉంటుంది. అయితే మీరు చేసే పూజల పట్ల దేవతలు సంతోషంగా ఉంటేనే ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రావడానికి సిద్ధంగా ఉంటుంది. తద్వారా మీకు ముందుగానే కొన్ని శుభ సంకేతాలు కనిపిస్తాయట. ఇంట్లో దీపారాధన చేసే సమయంలో మీ ఇంట్లో దేవతలు తిరుగుతూ ఉంటే కొన్ని అత్యంత శక్తివంతమైన సంకేతాలు కనిపిస్తాయి. పూజలో ఈ సూచనలు కనిపిస్తే సాక్షాత్తు దేవతలే మీ ఇంట్లో ఉండి మీ కష్టాలన్నిటినీ తొలగిస్తున్నారని అర్థం. కాబట్టి ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు మీరు వెలిగించిన దీపం ప్రకాశవంతంగా ఎక్కువసేపు వెలిగితే చాలా అదృష్టమనే చెప్పవచ్చు. దీపం ప్రకాశవంతంగా వెలిగితే మీ పూజలకు దేవతలు సంతోషించి మీ ఇంట్లోకి రాబోతున్నారని అర్థం. పూజలో దేవునికి సమర్పించిన పుష్పాలు దేవుని చిత్రపటం నుండి కిందపడితే చాలా మంచిది. దేవునికి పెట్టిన పువ్వులు కిందపడితే మీరు చేసే పూజలకు దేవతలు సంతృప్తి చెందారని, మీ కోరికలు త్వరలోనే నెరవేరబోతున్నాయని శుభసూచకం. ఇక దీపంలో వేసే వత్తులకు కూడా చాలా ప్రాధాన్యత ఉంటుంది. అయితే ఇంట్లో దీపారాధన చేసే సమయంలో దీపంలో ఉన్న వత్తులు పూర్తిగా కాలిపోతే చాలా అదృష్టమనే చెప్పవచ్చు. దీపం వత్తులు పూర్తిగా కాలిపోతే మీ పూజలను దేవతలు స్వీకరించారని, మీకు మంచి రోజులు రాబోతున్నాయని అర్థం. మన జ్యోతిష్య శాస్త్రాలలో బల్లిని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. కొంతమంది ఇళ్లలో బల్లులు ఎక్కువగా కనిపిస్తాయి. కాని మీ పూజగదిలో బల్లి కనిపిస్తే చాలా మంచిది. పూజగదిలో బల్లి తిరుగుతుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతుందని అర్థం. అలాగే చాలామంది ఇళ్లలో నల్లచీమలు ఎక్కువగా కనిపిస్తాయి. నల్లచీమలు కూడా అదృష్టానికి చిహ్నం. అయితే దేవునికి సమర్పించిన నైవేద్యానికి నల్లచీమలు పడితే మీ నైవేద్యాన్ని దేవతలు ఆరగించారని ఒక శుభసూచకం. ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు మనలో చాలామందికి కన్నీళ్లు వస్తూ ఉంటాయి. దీన్నే ఆనంద బాష్పాలని అంటారు. ఇది దైవ సంకేతమనే చెప్పవచ్చు. మీకు తెలియకుండానే మీ కంటి నుండి కన్నీళ్లు వస్తుంటే మీ పూజలకు దైవానుగ్రహం లభించిందని అర్థం. అలాగే ఒక్కోసారి దేవుడిని పూజించేటప్పుడు ఉన్నట్టుండి తలనొప్పి వస్తుంది. మీకు కూడా ఎప్పుడైనా తలనొప్పి వస్తే మీ చుట్టూ దైవశక్తులు సంచరిస్తున్నాయని శుభసూచకం. అలాగే పూజలో దేవునికి మంగళహారతి ఇచ్చేటప్పుడు దేవుడు నవ్వినట్టుగా కనిపిస్తే మీ పూజగదిలో దైవశక్తులు తిరుగుతున్నాయని అర్థం. ఇక మీ జన్మ ధన్యమైనట్లే. అలాగే ఇంట్లో పూజ చేసే సమయంలో లేదా దేవుని మంత్రాలు చదివే సమయంలో ఒక్కోసారి మన శరీరం పులకరించిపోతూ ఉంటుంది. మీకు కూడా అలా జరిగితే మీపై దేవుని ఆశీర్వాదముండని అర్థం. ఇక చాలామంది ఇళ్లలో దైవశక్తులు తిరుగుతూ ఉంటాయట. అయితే ఒక్కోసారి ఉన్నట్టుండి పరిమళ ద్రవ్యాలు సువాసన వస్తూ ఉంటుంది. ఏ ఇంట్లో అయితే దేవతలు తిరుగుతున్నారో అలాంటి ఇళ్లలో చందనం సువాసనలు వస్తూ ఉంటాయట. అలాగే ఇంట్లో దీపారాధన చేసే సమయంలో ఘంటానాదం వినిపించడం, శంఖం శబ్దం వినిపించినా దేవుని అనుగ్రహం లభించిందని అర్థం చేసుకోవాలి. అలాగే పూజలో దీపం వెలిగించిన తర్వాత దీపం జ్యోతిలో చిన్న పుష్పం ఆకారం కనిపిస్తే ఇది లక్ష్మీదేవి కటాక్షానికి సంకేతం. మీ ఇంటికి ఐశ్వర్యప్రాప్తి కలుగుతుందని అర్థం. అలాగే దీపారాధన చేసే సమయంలో ఎలాంటి గాలి రాకపోయినా వెలుగుతున్న దీపం మంట ప్రకాశవంతంగా కదులుతూ ఉంటే మీ పూజగదిలో దేవతలు ఉన్నారని అర్థం. అలాగే పూజగదిలో ఉన్న దేవుని విగ్రహాల నుండి అకస్మాత్తుగా కుంకుమ కింద పడిపోవడం లేదా విభూది బుట్టు రాలడం జరిగితే ఆ దేవతలు మీకు ఏదో చెప్పబోతున్నారని, మీకు మంచి జరగబోతుందని అర్థం. అలాగే దీపంలో ఉండే నూనె తగ్గకుండా ఎక్కువసేపు దీపం వెలుగుతూ ఉంటే మీ పూజలన్నీ దేవుని చెంతకు చేరుతున్నాయని, మీకు శుభం కలుగుతుందని ఒక మంచి సంకేతం. అలాగే పూజలో దేవునికి సమర్పించిన నైవేద్యంలో తీపి తగ్గి సువాసనగా ఉంటే మీ నైవేద్యాన్ని దేవతలు స్వీకరించారని అర్థం. అలాగే దేవునికి కొబ్బరికాయ సమర్పించేటప్పుడు కొబ్బరికాయ 2 ముక్కలుగా చక్కగా పగిలితే మీ పూజలకు సరైన ఫలితం దక్కబోతుందని అర్థం. త్రిమూర్తుల స్వరూపమైన కొబ్బరికాయ ముక్కలు ముక్కలుగా పగలకూడదు. ఇక కుంకుమకు చాలా దైవశక్తి ఉంటుంది. కుంకుమ సాక్షాత్తు పార్వతీదేవి స్వరూపం. అయితే ఒక్కోసారి మన చేతి నుండి కుంకుమ కింద పడిపోతూ ఉంటుంది. కుంకుమ కింద పడిపోతే ఏదో చెడు జరగబోతుందని చాలామంది భయపడిపోతూ ఉంటారు. కాని కుంకుమ కింద పడిపోతే స్వయంగా ఆ భూమాత తన చేతుల మీదగా తనకు తాను కుంకుమ బొట్టు పెట్టించుకుంటుందట. కాబట్టి ఎప్పుడైనా కుంకుమ కింద పడిపోతే ఎలాంటి భయాలు పెట్టుకోకుండా ఆ కుంకుమను చేత్తో తీసి ఏదైనా చెట్టు దగ్గర వేయండి. ఇక
పూజలో ధూపం పూర్తిగా ఆరిపోయిన తర్వాత దాని సువాసన చాలాసేపటి వరకు వస్తూ ఉంటే మీ ఇంట్లో దేవతలు ఉన్నట్లే. అలాగే దీపారాధన చేసే సమయంలో మీ ఇంటి ముందుకు పక్షులు వచ్చి అరుస్తూ ఉంటే చాలా శుభసూచకం. పూజ సమయంలో పక్షుల కూతలు వినిపిస్తే మీ ఇంట్లో దేవతలు తిరుగుతున్నారని అర్థం. పూజ చేసే సమయంలో కొన్ని అశుభ సంకేతాలు కూడా కనిపిస్తాయి. అవేమిటో తెలుసుకుందాం. పూజలో దేవునికి కొట్టిన కొబ్బరికాయ కుళ్ళిపోతే చెడు శకునంగా భావిస్తారు. కొబ్బరికాయ కుళ్ళిపోతే ఆ ఇంటి యజమానికి ఏదో ప్రమాదం రాబోతుందని అర్థం. కాబట్టి కుళ్ళిపోయిన కొబ్బరికాయను తీసేసి కాళ్ళు చేతులు శుభ్రం చేసుకొని మరలా కొత్త కొబ్బరికాయను కొడితే ఎలాంటి దోషం లేకుండా ఉంటుంది. అలాగే ఒక్కోసారి ఉన్నట్టుండి పూజగదిలో వెలిగించిన దీపం కొండెక్కుతుంది. వెలుగుతున్న దీపం ఎప్పుడూ కొండెక్కకూడదు. దీపం కొండెక్కితే మీ ఇంటికి ఏదో సమస్య రాబోతుందని అర్థం. కాబట్టి మీ పూజలో ఎప్పుడైనా దీపం కొండెక్కితే వెంటనే ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని చదివి మరలా కొత్త దీపాన్ని వెలిగించండి. ఇక ఎలాంటి సమస్య ఏర్పడకుండా ఉంటుంది. పూజలో దీపం వెలిగించేటప్పుడు ఒక్కోసారి మన చెయ్యి కాలుతూ ఉంటుంది. దీన్ని కూడా అశుభంగా భావించాలి. పూజలో చెయ్యి కాలితే దేవునికి ఏదో లోపం చేస్తున్నామని అర్థం చేసుకోవాలి. అలాగే మనలో కొంతమందికి పూజ చేసేటప్పుడు ఆవళింతలు వస్తూ ఉంటాయి. దీపారాధన సమయంలో ఆవళింతలు రాకూడదు. దీపారాధన సమయంలో ఆవళింతలు వచ్చినా లేదా తుమ్మినా మళ్లీ స్నానం చేసి దీపారాధన చెయ్యాలి. లేదా తలపైన పసుపు నీళ్లు చల్లుకొని దీపం వెలిగించాలి. అలాగే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఒక్కోసారి దీపం నుండి శబ్దాలు వస్తూ ఉంటాయి. దేవతా స్వరూపమైన దీపం నుండి శబ్దం రాకూడదు. దీపం ప్రకాశవంతంగా వెలగాలి. దీపం నుండి చప్పుళ్లు వినిపిస్తే మీ పూజలో లోపాలున్నాయని అర్థం. అలాగే దీపం వత్తులు పూర్తిగా కాలకుండా దీపం త్వరగా కొండెక్కితే మీ పూజకు సరైన పుణ్యఫలితం దక్కదు. కాబట్టి పూజలో ఉపయోగించే దీపారాధన నూనె నాణ్యమైనది ఉండాలి. ఇక దేవునికి తులసి దళాలు సమర్పించేటప్పుడు అనుకోకుండా దీపంలో కాని నైవేద్యంపైన కాని తులసి ఆకులు పడితే విపరీతమైన అదృష్టం పట్టబోతుందని, మీ ఇంటి సంపద పెరగబోతుందని అర్థం. అలాగే ఇంట్లో పూజ చేసే సమయంలో మీ ఇంటి ఆవరణలో నాగుపాము దర్శనమిస్తే ఆ సుబ్రహ్మణ్యస్వామి అనుగ్రహం మీ ఇంటిపై ఉందని అర్థం. అలాగే ఇంట్లో పూజ చేసే సమయంలో లేదా పూజ పూర్తయిన తర్వాత మీ ఇంటి ముందుకు గోమాత వచ్చిన చాలా శుభసూచకం. ఇక పూజలో వెలుగుతున్న దీపం నుండి నల్లటి పొగ రాకూడదు. ఇది అశాంతికి, దురదృష్టానికి సంకేతమట. పూజలో వెలిగించే దీపం ప్రకాశవంతంగా లేకపోతే మీ పూజకు ఫలితం దక్కదు. అదేవిధంగా వెలుగుతున్న దీపం నుండి అకస్మాత్తుగా నూనె చిమ్మకూడదు. ఇది కూడా దురదృష్టానికి సంకేతం. అలాగే వెలుగుతున్న దీపం నూనెలో అనుకోకుండా ఏదైనా పురుగు పడితే అశుభ సంకేతంగా భావించాలి. భక్తితో దేవుడిని పూజించకపోతే మీరు వెలిగించిన దీపం దానంతట అదే కిందపడి మంట వ్యాపిస్తుంది. కాబట్టి భక్తితో ఎలాంటి కల్మషం లేకుండా దేవుడిని పూజిస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. ఎంతో పవిత్రమైన పూజగదిలో దుర్వాసన రాకూడదు. పూజగదిలో చెడువాసన వస్తే మీ ఇంట్లో దేవతలు నివసించరు. కాబట్టి మీ పూజగదిని అందంగా పరిమళంగా ఉంచుకోవాలి. అలాగే పూజ చేసేటప్పుడు దేవుని పటం అనుకోకుండా కింద పడిపోతే మీ పూజలకు ఎలాంటి ఫలితం దక్కదు. అలాగే పూజలో ప్రతిష్ఠించిన కలశం ఉన్నట్టుండి కింద పడిపోతే మీ ఇంట్లో చెడు శక్తులు ఉన్నాయని అర్థం చేసుకోండి. ఇలాగి చిన్న చిన్న సంకేతాలతో మీ ఇంట్లో దైవశక్తులు ఉన్నాయా లేదా అని సులభంగా తెలుసుకోండి. చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.